సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు అయితే జైలుపల్లి లక్ష్మీగూడ నియర్ బై లొకేషన్లో ఉన్నాం. సో ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే ఉన్నాం భయ్య. సో మనం లోపలికి వెళ్ళి ఒక యూనిక్ గణేష్లు అయితే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లోపలికి వెళ్దాం పదాన్ని మళ్ళా. సో ఇది మన మంగళమూర్తి ఆర్ట్స్ ఎంట్రింగ్ అనమాట. ఇక్కడ ఎక్స్పెషల్లీ ఏంటంటే మన గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మన గణేశుడు హనుమాన్ టైప్లో, ఇక్కడ మన హనుమాన్ తోక పైన మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో ఒక హనుమంతుని ప్లేస్లో మన గణేశుడు వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లే మన గణేశుడు వెనక 2 చేతులు ఉన్నాయి. సో ఇక్కడ మన గణేశుడు అయితే దండం పెడుతుండు. సో మన గణేశుడు అయితే 4 చేతులతో దర్శనమిస్తుండు. సో పంచ చూసినట్లయితే బ్లూ కలర్. జ్యువెలరీ వరకు కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. సో గణేష్ అయితే బుకింగ్ అవైలబుల్ ఉంది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలని కూడా తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి కాన్సెప్ట్లు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మన గణేశుడు శివ అవతారంలో గెటప్ అనమాట. సో విష్ణు చక్రం ఉంది, అదేవిధంగా డమరుకం. మన గణేశుడు శివుడు పార్వతి మిక్సింగ్, అంటే 2 టైప్స్ గణేష్ అనమాట. అంటే శివుడు పార్వతి అమ్మవారు కలిసి ఉండు, శివుడు కలిసి ఉండు అనమాట. ఆ టైప్లో చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు చెయ్యి, ఇక్కడ శివుడు చెయ్యి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మన ఏమంటారు ఇవి రుద్రాక్షలు. మన అమ్మవారు ఇట్లా హాఫ్ భాగం ఏమో శివుడు, ఒక హాఫ్ టైప్ ఏమో మన అమ్మవారు. సో ఇక్కడ విష్ణు చక్రం చూసుకోవచ్చు. ఈ చేతులనేమో త్రిశూలం అనమాట. కొద్దిగా ఇది ఉంది, ఇది పెట్టేస్తారు అనమాట సెట్టింగ్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ మహారాజ్ టైప్లో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. సో రెక్కలు 4 చేతులతో దర్శనమిస్తుండు. మన గణేష్ హైట్ వచ్చేసి 7 feet 8 feet అనమాట మన గణేశుడు. సో ఇది కూడా బుకింగ్ అవైలబుల్ ఉంది, తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం. సో ఈ గణేష్ అయితే ఆల్మోస్ట్ బుక్ అయిపోయిండు. వాట్సాప్ గణేష్ అనమాట. మీరు చూసుకోవచ్చు వాట్సాప్, ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ సింబల్. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. సో మన గణేష్ అయితే 12 feet ఉంటాడు. సో మన గణేష్ అయితే ఆల్మోస్ట్ బుక్ అయిపోయిండు. సో బుక్ అయిపోయింది కాబట్టి మనకు చూపించినంత లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ అవైలబుల్గా ఉండు. బుకింగ్ చేసుకోవాలంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి ఈ 3 సీతాఫల్ చుప్పలకాయలు అంటారు. సో పక్షి తింటుందన్నమాట. మన గణేశుడు పక్షి పైన స్టాండింగ్ పొజిషన్లో రామావతారం అనమాట. సో ఇక్కడ విల్లు, ఇక్కడ బాణం చేతిలో. సో 4 చేతులు బ్లూ కలర్. రాముడికి బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి సో బ్లూ కలర్లో దర్శనమిస్తుండు. మన గణేష్ వచ్చేసి 10 to 12 feet అనమాట. సో బుకింగ్ అవైలబుల్ ఉంది. సో ఇంకా మన గణేష్ని చూసుకుందాం ఇక్కడ. సో హంటర్ టైప్లో మన గణేశుడు ఏంటంటే ఏమంటారు బాణం వేస్తుండు, అంటే పక్షులను కొడతారు కదా, ఏమంటారు అది, వేటగాడు అంటారు కదా. సో ఆ టైప్లో మన గణేశుడు అయితే ఇక్కడ ఒక గుట్ట పైన కూర్చుండు సిట్టింగ్ పొజిషన్లో. మన గణేష్ హైట్ వచ్చేసి 8 feet 9 feet అనమాట. చూడొచ్చు వెనక బాణాలు పెట్టుకోవడానికి బ్యాగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు ఇవి ఇక్కడ బాణాలు అనమాట. సో ఇది మన గణేష్ 4 చేతులతోటి రుద్రాక్షలు వేసుకొని నెత్తిపైన రుమాలు కట్టుకుని అనమాట. చూసుకోవచ్చు. ఇంకా బాణాలు కూడా ఉన్నాయి కొన్ని చేతుల ఆయుధాలు. సో ఇది బుకింగ్ అవైలబుల్ ఉంది. తొందరగా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో కాంటాక్ట్ కూడా ఇస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశుడు వచ్చేసి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. మన చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు అమ్మవారు. మన గణేశుడు స్కూల్కి తీసుకెళ్తారు. మన గణేశుడు చూసుకోవచ్చు స్కూల్ గెటప్లో ఉండు. ఇక్కడ స్కూల్ బ్యాగ్ వేసుకుండు. సో షూజు మొత్తం ఒక చిన్న లాగ్ అంటారు కదా, చెడ్డీ. సో అట్లా అమ్మవారు అయితే స్కూల్ తీసుకెళ్తారు. మనకు ఈ గణేశుడు వచ్చేసి 5 feet అనమాట. అమ్మవారు వచ్చేసి 6 feet 7 feet అనమాట. సో ఇది కూడా బుకింగ్ అవైలబుల్గా ఉంది. తొందరగా ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు. మేబీ ఇది మనము హోమ్లో అట్లా చూస్తాం. సో ఇది మనకు అంత ఐడియా లేదు. దానిపైన నిలబడ్డాడు మన గణేశుడు అయితే. మేబీ 8 feet 10 feet అనమాట. స్వస్తిక. సో స్వస్తిక్ పైన మన గణేష్ స్టాండింగ్ పొజిషన్లో 4 చేతులతో దర్శనమిస్తుండు. సో పింక్ కలర్ అనమాట స్కిన్ టోన్. సో జ్యువెలరీ వర్క్ కానీ అన్ని స్మూత్ ఫినిషింగ్ అనమాట. చాలా యూనిక్గా ఉండు. సో ఈ గణేష్ కూడా బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మన గణేశుడు మన ఏమంటారు చంద్రుడు అనమాట. చంద్రుడి పైన మన గణేష్ స్టాండింగ్ పొజిషన్లో. సో చేతులు చూడొచ్చు. మేబీ నాట్యం ఆడుతున్నట్టుండు, నాకు అట్లా అనిపిస్తుంది. నాట్యం ఆడుతుండు, 4 చేతులతో దర్శనమిస్తుండు. మన గణేశుడు వచ్చేసి 10 to 11 feet అనమాట. మన గణేష్ బుకింగ్ అవైలబుల్గా ఉంది. బుక్ చేసుకోవచ్చు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే. సో ఇక్కడ చూద్దాం. అన్ని యూనిక్ కాన్సెప్ట్లో ఉండు. సో మన గణేష్ ఇక్కడ బుక్ అయిపోయిండు. డమరుకం పైన ఏమంటారు బాలాజీ టైప్లో మన గణేశుడు కింద డమరుకం
4 చేతులతో దర్శనమిస్తుంది. మన గణేశుడు వచ్చేసి 10 to 12 feet అనమాట. సో బ్లాక్ స్కిన్ టోన్ వచ్చేసి బ్లాక్ అనమాట. జ్యువెలరీ వరకు అట్రాక్ట్ వచ్చింది మన గణేశునికి. చాలా యూనిక్గా ఉండు. బుక్ అయిపోయింది కాబట్టి మేబీ మనకు వద్దు, ఇది చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మన గణేశుడు ఇది ఏమంటారు, మన తెలుగులో అయితే ఎంట్రీ అంటారు. ఎంట్రీకి ఇచ్చే మనకు సముద్రంలో కానీ మన కుంటలో కానీ వాటర్లో ఉంటాయి. సో ఈ ఎంట్రీ పైన మన గణేష్ సిట్టింగ్ పొజిషన్లో 4 చేతులతో దర్శనమిస్తుంది. మన గణేష్ హైట్ వచ్చేసి 10 to 11 అంతే, 12 తేలు కాదు. ఇక చూసుకోవచ్చు ఎంట్రీ అనమాట. ఇది కట్టింగ్ చేస్తుంది ఇట్లా క్రాప్. సో క్రాప్ అంట. మన గణేశుడు కూడా 10 to 11 బుకింగ్ అవైలబుల్గా ఉండు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ కూడా బుకింగ్ అవైలబుల్గా ఉండు. చూడొచ్చు ఇక్కడ చిరుత పైన మన గణేశుడు ఒక్క కాలు పైన స్టాండింగ్ పొజిషన్లో మన గణేష్ అయితే దర్శనమిస్తున్న 4 చేతులు లడ్డు చేయి ఇక్కడ. సో ఆశీర్వదించే చేయి ఇక్కడ. సో ఈ గణేశుడు కూడా 11 to 12 feet అవైలబుల్ అనమాట. సో బుక్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు మీరు. మన ఇక్కడ చూసుకోవచ్చు రావణాసుడు. సో రావణాసుడు ఫేవరెట్ శివుడు అనమాట. సో అదే శివుడు అవతారంలో మన గణేశుడు దర్శనమిస్తుండు. చూసుకోవచ్చు శివుడు అవతారం. అదేవిధంగా మెడలో చూస్తే పాము, నెత్తిపైన గంగమ్మ తల్లి, డమరుకం. సో ఇవి రుద్రాక్షలు చూసుకోవచ్చు. సింహం స్కిన్ అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా. సో ఇది అనమాట. ఇదేమో చిల్లమా. సో అది మన రామనాసుడు వచ్చేసి వీణ పట్టుకుండు. సో సంగీతం వాయిస్తూ మన గణేశుడు ఏమో నాట్యం చేస్తున్నట్టు డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండు. ఈ గణేశుడు అవైలబుల్గా ఉండు. బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చూద్దాం. సో మేబీ ఇక్కడ అన్ని బుక్ అయిపోయినాయి, మీకోసం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కింద లడ్డు పట్టుకొని ఒక మాత అయితే ఎత్తుకుంది, పార్వతీ మాత. సో పార్వతీ మాత లడ్డు గణేషుని తినిపిస్తున్నట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లతో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. 4 చేతులు 12-11 feet అనమాట. సో ఇక్కడ చూద్దాం. శంఖం పైన మన గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఒక్క కాలు పైన నిల్చుండు, కృష్ణ అవతారంలో అనుకుంటా. సో మన గణేశుడు వచ్చేసి 10 to 12 feet అనమాట శంఖం ఇది. సో మీకు బుకింగ్ అయిపోయింది కాబట్టి అంత క్లారిటీగా ఉపయోగట్లేదు. సో పక్కకి వెళ్దాం. అవైలబుల్గా ఉన్నది చూపిస్తాను ఎక్స్పెషల్లీ మీకైతే. ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్గా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం, పెద్దవాళ్ళు కూడా తింటారు. సో చలికాలం ఇది, చలికాలంలో కూడా వర్షాకాలం కూడా ఇప్పుడు వచ్చేది. సో ఐస్ క్రీమ్ పైన మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు. మన దేవుడు అయితే 4 చేతులు. సో 10 to 12 feet అనమాట మన గణేశుడు. సో ఇది కూడా అవైలబుల్గా ఉంది, బుక్ బుక్ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రాక్షసుడు పైన మన గణేశుడు ఒక్క కాలు పైన స్టాండింగ్ పొజిషన్లో 4 చేతులతోటి, అదేవిధంగా 11 to 12 feet అనమాట మన గణేశుడు. సో చాలా యూనిక్గా ఉండు, డిఫరెంట్. ఒక్క గణేష్ ఒకటే పీస్ అనమాట. ఒక్క గణేష్ 2-3 పీసులు అయితే లేవు. ఒక గణేష్ ఒకటే పీస్. తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే వేరే వాళ్ళు తీసుకోకుండా మీకే సొంతం అనమాట. ఇక్కడ చూద్దాం. మన గణేశుడు ఒక గుట్ట పైన నిలబడే పరశురామ అవతారం అనమాట. సో గొడ్డలు చూసుకోవచ్చు. పరశురాముడి చేతిలో గొడ్డలు ఉంటుంది. మన గణేశుని చేతిలో ఉంది పరశురామ అవతారం అనమాట. 6 pack కూడా ఉంది ఇక్కడ. జ్యువెలరీ వర్క్ కూడా స్మూత్ ఫినిషింగ్. సో మన గణేశుడు వచ్చేసి 11 to 12 feet అనమాట. సేమ్ అన్నీ 11 to 12 feet ఉన్నాయి, కొన్ని తక్కువ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొద్దిగా డిఫరెంట్గా కరెంట్ కూడా పోయింది. సో కరెంట్ వచ్చినాక ఆఫ్ చేయి.